బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఇది యాత్ర కానాను యాత్ర శూరుడు యెహోవా యుద్ధ వీరుడు యెహోషువా యెహోవా ఆధిపత్యాన యెహోషువా నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం జయశీలువకే జయం జయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి శత్రు సంహారం చేసి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాస యాత్ర విశ్వాస యాత్ర విశ్వాస యాత్ర. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. దేవుడు మిమ్మలను నిండారుగా తన వాక్య సమృద్ధి చేత ఈరోజు దీవించునుగాక. ఉదయకాలం నుండి మీరు వాక్యాన్ని వింటున్నారు. అనేక ఛానల్స్లో ఉదయం నుంచి 12 గంటలు రాత్రి వరకు చెబుతూనే ఉన్నారు. మీరు వింటూనే ఉన్నారు. వినడం చాలా మంచిది. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మనను ప్రభులోనికి నడిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నా ప్రియ బిడ్డలారా, నేను చెప్పేది ఏమిటి అనగా, అన్ని ఛానల్స్ చూడడం ద్వారా కొంతమంది ప్రియులు నాతో చెప్పేది ఏమిటనగా, చాలా కన్ఫ్యూజన్గా ఉంది అన్న. ఇదేమిటిది? ఒకళ్ళు చెప్పిన దానికి ఇంకొకళ్ళు చెప్పిన దానికి పొంతన లేదు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని పరీక్షించండి. నేను చెప్పేదే కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. మీరు బెరియని విశ్వాసుల వలె దేవుని వాక్యాన్ని పరీక్షించమని మట్టుకు చెబుతున్నాను. మంచిది. ఈరోజు ఈ వాక్య విశ్లేషణ వినడానికి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. ముఖ్యంగా యవ్వన బిడ్డలకు నా హృదయపూర్వక ఆశీస్సులు. ప్రార్థన చేస్తాను. దయచేసి తలలో ఉంచండి, కండ్లు మూసుకునండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ భయంకరమైన వేసవి కాలంలో మా యొక్క ఆరోగ్యాలు భద్రపరుస్తూ ఉన్నందుకై వందనాలు, స్తోత్రాలు. కొంతమంది అనారోగ్యానికి గురి అవుతున్నారు నాయనా. మీ ప్రేమ కలిగిన స్వస్థపరిచే మీ హస్తాన్ని చాచి
వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నాం. మీ చిత్తానికి అప్పగిస్తున్నాం ప్రభువా. నాయనా, ఈ రాత్రి ఈ కార్యక్రమం ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. గిల్గాలు అనుభవం నా మటుకు నాకు చాలా ఉపయోగపడింది. నాయనా, అనేకులకు ఈ పాఠాలు ఉపయోగపడటానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఎరుకో అనుభవాన్ని చూడబోతున్నాం. ఎరుకో అనుభవం మా జీవితాల్లో ఉపయోగపడటానికి కృప చూపించండి. మహిమ పొందండి. యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీకు నా హృదయపూర్వక వందనాలు. గత పాఠంలో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకున్నాం. యెహోషువ ఎరుకో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిండెను. యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచిన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ప్రియులారా, గత పాఠంలో గిల్గాలులోని అనుభవాలు నేను చెబుతున్నాను. గత పాఠంలో గిల్గాలులోని అనుభవాలు 6 చెప్పాను. ఇప్పుడు చదివిన భాగంలోంచి 7వ అనుభవాన్ని నేను చెబుతాను. దయచేసి ఈ యొక్క పాఠాలు మీరు రాసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. రాసుకుంటే అమ్మా బాబు మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా మీరు రివిజన్ చేసినప్పుడు ఈ తలంపులు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. గిల్గాలులో నేర్చుకున్న పాఠాలు లేక గిల్గాలు నేర్పిన పాఠాలు 6. 1, ఐగుప్తు అవమానము దొర్లించబడుట. అంటే పాపము వల్ల వచ్చే అవమానము దొర్లించబడుట. ఇది రక్షణానుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ రక్షణానుభవం ఎంతో ముఖ్యం. ఐగుప్తు యొక్క దాసరికం, బానిసత్వం, ఇది మన యొక్క జీవితాలలో దొర్లించబడాలి, పోవాలి. స్వేచ్ఛా జీవితం రావాలి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి. ప్రియులారా, ఈ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి అని అంటే వారు ఐగుప్తును విడిచిపెట్టాలి, అంటే పాపాన్ని విడిచిపెట్టాలి, అంటే మారు మనసు పొందాలి, హృదయంతరంగంలో మార్పు కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రీతి అనుభవం కలిగిన తరువాత వారు పరిశుద్ధమైన రీతిగా ప్రభువు కొరకు జీవించాలి. ఏదో నేను రక్షింపడ్డానులే అని నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధత చాలా అవసరం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు, వేల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరు ఈ ప్రయాణంలో ఆడోళ్ళు మగోళ్ళు కనుక కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా సాతానుడు శోధించడానికి అవకాశం ఉంది. పరిశుద్ధమైన జీవితం ఎంతో అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. బికాస్ వీఆర్ ది టెంపుల్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క ఆలయాలు. దేవుని ఆలయంలో పరిశుద్ధత ఏలుబడి చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలి. దాన్నే నేను నిన్న మాట్లాడుతూ వాగ్దాన స్థిరత అన్నాను. మన యొక్క జీవితంలో ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలి. నెంబర్ 3. నెంబర్ 4, మన యొక్క జీవితాలు ప్రత్యేకింపబడిన జీవితాలుగా ఉండాలి. మారు మనసు పొందాము అని అంటే పాత జీవితం నుండి నూతన అనుభవంలోనికి వచ్చాడు. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఏ న్యూ క్రియేషన్. కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రత్యేకింపబడిన జీవితం,
కనబడాలి. నెంబర్ 5, ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను సంఘాన్ని గురించి చెబుతూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఐక్యత, పరిశుద్ధత, కృతజ్ఞత, నవ్యత, విధేయత, యథార్థత అని చెప్తూ వచ్చాను. మన యొక్క జీవితంలో రక్షింపడిన తరువాత కృతజ్ఞత ఎంతైనా అవసరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాపము నుంచి మనను ప్రభు తప్పించాడు కాబట్టి ప్రభు యొక్క ప్రేమ కార్యం కొరకై కృతజ్ఞత కలిగి జీవించాలి. నెంబర్ 5. నెంబర్ 6, ప్రభువులో సంపూర్ణ స్థాయికి ఎదగాలి. అంతకుముందు వారు మన్నానే తిన్నారు. 40 సంవత్సరాలు తిన్నారు మన్నా. కానీ ఇప్పుడు వారు కనాను దేశంలోనికి ప్రవేశించారు. కనాను దేశంలో పండే పంట తినాలి అంటే ఇప్పుడు వాళ్ళు మంచి బలం కలిగి శత్రువులను జయించాలి. కాబట్టి నా ప్రియులరా, విశ్వాసి జీవితంలో గట్టి ఆహారం భుజించాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న మధురానుభూతులను అనుభవించాలి. దేవుని వాక్య ఆహారము మన యొక్క జీవితాలలో మనము తిని సాతానుని ఓడించాలి. అటువంటి శక్తి కొరకై మనము ప్రయత్నం చేయాలి. ఇవి గిల్గాల్లో మనం నేర్చుకున్న పాఠాలు, గిల్గాలు నేర్పిన పాఠాలు. 13వ వచనం నుంచి 15వ వచనం వరకు నేను చదివాను కదా. ఈ వచనాలు చదువుతున్నప్పుడు అనగా 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒకసారి చూడండి. ఇవి చదువుతున్నప్పుడు మన మనస్సు నిర్గమాకాండం 3వ అధ్యాయంలోనికి వెళ్ళింది కదూ. నిర్గమాకాండం 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. ఈ మాటలు మోషే భక్తునితో చెప్పినాయి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న మాటలు యెహోషువతో చెప్పినవి. ఈ తేడా మీరు చూడాలి, గురువు శిష్యులు. ఇక్కడ ఒక ప్రశ్న, యెహోవా సైన్యాధిపతి యెహోషువతో ఈ విధంగా ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అనగా ఒక తలంపు చెబుతున్నాను. యెహోషువ గర్వపడకుండా ఉండడానికి ఈ యొక్క మాట యెహోషువకు చెప్పవలసి వచ్చింది. ఇశ్రాయేలు వేసిన గుడారాలు పెద్ద నగరం వలె కనబడుతున్నాయి. ఈ నగరం అంతటికి, ఈ మనుషుల అంతటికి నేనే అధికారిని అని చెప్పడానికి యెహోవా సేనాధిపతి ఈ విధంగా ప్రత్యక్షమై ఉంటాడని గ్రహించాలి. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనగా, విశ్వాసి ఏ విషయంలోనూ గర్వించకూడదు. వింటున్నారు కదా, ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లాలి. 2వ తలంపు, యెహోషువను పరీక్షించటానికి. ఈ పరీక్షలో యెహోషువ నెగ్గాలి. యెహోషువ నెగ్గాడా లేదా? యెహోషువ నెగ్గాడు. ఆ సమయాల్లో దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఇట్టి పరిస్థితుల్లో మనము ధైర్యముగా ప్రభువును కొరకు నిలబడాలి. పరీక్షలో ఓడిపోకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శ్రమ దినమున కృంగిని ఎడల చేతగాని వాడవగదు, చేతగాని దానవగుతావు. కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమలు ఎవరికి రావమ్మా? శ్రేష్టమైన భక్తులు బైబిల్లో శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, రోగాలు అనుభవించారు. ఈ దినాల్లో యవన బోధకులు శ్రమలు లేవు అని చెబుతూ ఉన్నారు. వాళ్ళ యవనస్తులు, వాళ్ళ వయస్సు పెరుగుతూ ఉండగా, వాళ్ళు ముసలి వాళ్ళు అవుతూ ఉండగా చూడాలి మనం. నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద భక్తులకు కూడా
మనము అనుకోని వ్యాధులు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. నా ప్రియ బిడ్డలారా, శ్రమ దినాన్ని కృంగిపోవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను గిల్గాల్లో 6 అనుభవాలు చెప్పాను కదా, 7వ అనుభవాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. గిల్గాలులో దేవుని ప్రత్యక్షత ఆయనకు లభించింది. ఆయా సమయాల్లో దేవుడు నీకు నాకు ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు? గడ్డం పెట్టుకుని, మీసాలు పెట్టుకుని, ఏదో తెల్ల అంగి వేసుకుని, తలంతా తెల్లగా ఉంటూ ప్రత్యక్షమవుతాడా? కాదు. ఆ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు అనగా తన వాక్యము ద్వారా ప్రత్యక్షమవుతాడు. దేవుని ప్రత్యక్షత యెహోషువకు కలిగినప్పుడు యెహోషువ ఏమి చేశాడు అనగా, యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేశాడు. ఇది యెహోషువ జీవితంలో ఉన్న విధేయతను జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్య ప్రత్యక్షతకు ఎల్లప్పుడూ విశ్వాసులు విధేయులుగా ఉండాలి. ఈ వాక్యము చదువుతున్న నా ప్రియ బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యము జీవము గలది. ఆ జీవ వాక్యమును మనము చదువుతూ ఉండగా మనలో నూతన క్రియ జరుగుతుంది. ఆ వాక్యానికి మన హృదయంలో చోటిచ్చిన నాడు దేవుని వాక్యమునకు లోబడాలి. దేవుని వాక్యానికి లోబడి ఆ రీతిగా మనము జీవించాలి. యెహోషువకు యెహోవా సేనాధిపతి వలె కనబడింది ఎవరో మీరు గ్రహించారా? ఎవరు అనగా ఆయనే యేసయ్య, యేసు ప్రభువారు. సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఇక్కడ ఒక మాట నేను చెబుతున్నాను, గమనించండి. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనబడని సైన్యమునకు ఆయన అధిపతి. కనబడని సైన్యమునకు ఆయన సైన్యాధిపతి. కనబడే సైన్యమునకు యెహోషువ సైన్యాధిపతి. అఫ్కోర్స్ అంతటికీ ఆయనే సైన్యాధిపతి, యేసయ్యే సైన్యాధిపతి. కనబడని సైన్య సహాయం వలన కనబడని వాయుమండల శక్తులను మనము జయించాలి. అర్థమైంది కదా? కనబడని సైన్య సమూహం వలన, సహాయం వలన కనబడని వాయుమండల శక్తులను మనము జయించాలి. మహనీయము దగ్గర కూడా ఇదే అనుభూతిని యాకోబు పొందాడు. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. మహనీయము అనగా 2 సేనలు అని అర్థం. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వేయబడిన ప్రశ్న ఏమిటి అనగా, నీవు మా పక్షంలో ఉన్నవాడవా, మా విరోధుల పక్షంలో ఉన్నవాడవా అనే ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. మనము ఎవరి పక్షముగా ఉన్నామో తేల్చుకోవాలి. దేవుని పక్షముగా నీవు నేను ఉంటే దేవుని నామానికి స్తోత్రం. సాతాను పక్షముగా ఉంటే ఈ సమయంలో అయినా ఈ వాక్యం చెబుతూ ఉండగా, తమ్ముడు, చెల్లి, బాబు, యవనస్తులారా, దేవుని వైపు తిరగాలి. మీ ముఖములను దేవుని వైపు త్రిప్పి మీ వీపులను సాతాను వైపు త్రిప్పమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పీచే మూడ్ అనగా మన ముఖాలు యేసయ్య వైపు ఉండాలి, మన వీపు సాతానుడి వైపు ఉండాలి.
ఇంతటితో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. దేవుని నామానికి స్తోత్రం. ఈ 5వ అధ్యాయంలో ఉన్న సత్యాలు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టారు, కానీ ఇంకా దానిని వారు స్వాధీనపరచుకోలేదు. జాగ్రత్తగా వింటున్నారు కదా. వారు వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టారు, దానిని వారు స్వాధీనపరచుకోవాలి. వారు దానిని స్వాధీనపరచుకోవాలి అని అంటే ముందు వారు కొన్ని ప్రాముఖ్యమైన పట్టణాలు పట్టుకోవాలి. అందులో ముఖ్యమైనవి 2. ఒకటి ఎరుకో, రెండవది హాయి. ఇవి వారు స్వాధీనపరచుకుంటే వారు ముందుకు సాగిపోవచ్చు. దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానము స్థిరముగా ఉంది కాబట్టి వీరు తప్పనిసరిగా వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తారు. ఎందుకంటే దేవుడు అబ్రహామునకు చేసిన నిబంధనలో 2 షరతులు ఉన్నాయి. ఒకటి వాగ్దాన దేశము, రెండవది సున్నతి. ఇప్పుడు వారు సున్నతి చేయించుకున్నారు. ఇక వీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఇప్పుడు ఈ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. వాగ్దాన దేశమును స్వాధీనపరచుకోవడానికి ఎవరైనా అడ్డుగా వస్తే వారిని జయించాలి, యుద్ధం చేయాలి. ఒక మాట, దేవుడే మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? ఇప్పుడు యెహోషువ నాయకత్వానికి ఎదురు లేదు. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఎరుకో గోడలు 90 అడుగుల ఎత్తు, 30 అడుగుల మందం. చూసారా? 90 అడుగుల ఎత్తు, 30 అడుగుల మందం. ఇంత భద్రత కలిగిన ఎరుకో ద్వారము గట్టిగా మూయబడింది. అంటే సేవ కూడా వెళ్ళకుండా అన్నట్టుగా గట్టిగా భద్రత చేయబడింది. ఎరుకో రాజు కూడా ఇశ్రాయేలును ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు అన్నమాట. ఏది ఎప్పుడు జరుగుతుందో అని చెప్పి శత్రువు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, మనం ప్రభువులో చాలా స్థిరంగా ఉన్నప్పుడు ఇతన్ని లేక ఈమెను ఎలా పడగొట్టాలి అని చాలా స్కీములు ఆలోచిస్తూ ఉంటాడు సాతానుడు. సాతానుడు మనకంటే తెలివైన వాడు. ఈ సత్యాన్ని మీరు ఎన్నడూ మర్చిపోవద్దు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నదులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగున వారు 6 దినములు చేయిచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచు ఉండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు ఆ జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనిను. దేవుని నామానికి స్తోత్రం. చాలా క్రిస్టల్ క్లియర్గా ఇది రాయబడింది. శత్రువు ఎప్పుడైతే సిద్ధపడ్డాడో యెహోవా జోక్యం చేసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం అండి. విశ్వాసులమైన మనము ప్రభులో సాగుతూ ఉండగా
మనము బలహీనం అవుతున్నాము అని ప్రభు అనుకున్నాడు అని అంటే ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. చాలినంత కృప. దేవుని నామానికి స్తోత్రం. నీవు కూడా నీ ప్రభు వారి మీద ఆధారపడగలిగితే నీ శత్రువైన సాతానుడు తెచ్చే ప్రతి శోధనలోనూ నీకు విజయాన్ని ఆ ప్రియ ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడి శేషించిన జీవితాన్ని జీవించటానికి తీర్మానం చేసుకునే వాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.